టిటిడి బోర్డు మెంబర్ జి భానుప్రకాష్ రెడ్డి. నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా ఉండి కాపలా కాస్తానంటున్నాడు. నువ్వు కాపలా కుక్కవు కాదు, నువ్వు దోపిడీదారుడివి, కమిషన్లు దండుకుండేవాడివి. కాపలా కాసేదానికి వేలాది మంది పోలీసులు ఉన్నారు, సెక్యూరిటీ వింగ్ ఉంది, ప్రైవేటు సెక్యూరిటీ వింగ్ ఉంది, అక్కడ ఎస్పీఎఫ్ దళాలు ఉన్నాయి, వాళ్ళు కాపలా కాస్తారు. నువ్వు కాపలా కాసేవాడు కాదు. నీ గురించి గత 20 ఏళ్ళుగా తెలుసు. వచ్చిన విఐపీలను దర్శనం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని ఒక పెద్ద బంగ్లా కట్టుకొని ఆ బంగ్లాలో నీ జీవితాన్ని గడుపుతున్నావు. నువ్వు కాపలా కుక్కగా ఉన్న సమయంలో పరకామని దొంగతనం జరిగింది. అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? కొన్ని రోజులు వాళ్ళు కూడా ఆ రవికుమార్ అని ఆయన పట్టుబడితే ఎలా పట్టుబడ్డాడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీసీ కెమెరాలు ఎక్కువగా పెట్టించి దొంగతనాలు జరగకుండా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది. అంతకుముందు ప్రభుత్వంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నింది. అప్పుడు సీసీ కెమెరాలు 1-2 ఉండేటివి. అప్పుడు ఎన్ని వేల కోట్లు దొంగతనం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ విజిలెన్స్ ఆ వీడియోలు ఎంక్వైరీ చేసి విజిలెన్స్ ఎంక్వైరీలని డిమాండ్ చేస్తున్నాం. ఎంతసేపు చూడు 19-24 మధ్యలో మాట్లాడతారే కానీ 24 తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, భానుప్రకాష్ రెడ్డి బోర్డు మెంబర్ అయిన తర్వాత, బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత అక్కడ మన వైకుంఠ ఏకాదశికి తొక్కిసలాట్లో 6 మంది చనిపోతే భయపడిపోయి మీ అపశృతి కాదా? మీరు చేసిన పాపాలు కదా? మీరు చేసిన పాపాల వల్లనే వాళ్ళు చనిపోయారు, మీరు దాన్ని ఒడిగట్టుకున్నారు. ఆ పాప పరిహారంగానే బిఆర్ నాయుడు ఈరోజు అశ్లీల దీంతో దొరికిపోయాడు. భానుప్రకాష్ రెడ్డి ఎంతసేపు కరుణాకర్ రెడ్డి గారి మీద పడి మాట్లాడతారే కానీ కరుణాకర్ రెడ్డి వాస్తవాలను బయట పెడుతున్నారు కాబట్టి మీకు భయం పట్టుకునింది. చంద్రబాబు కాడి నుంచి, లోకేష్ కాడి నుంచి, పట్టాభి దగ్గర నుంచి భానుప్రకాష్ రెడ్డి, బిఆర్ నాయుడు, TV5, ఏబిఎన్ వీళ్ళంతా రోజు ఏమి జరిగినా కరుణాకర్ రెడ్డి అని చెల్లనేసి మాట్లాడడం. మీరు ఎన్ని దొంగతనాలు చేస్తున్నారు? మీరు ఎంత వాటాలు తీసుకుంటున్నారు? మీరు ఏమి వ్యాపారాలు చేస్తున్నారు? మీకు ఆ 1,000 కోట్ల రూపాయలు ఎలా వచ్చింది? భానుప్రకాష్ రెడ్డి చెప్పాలా. ఇప్పుడు పెంచలయ్య మీ గవర్నమెంట్లో పట్టుబడ్డాడు. పెంచలయ్య 100 కోట్ల రూపాయల వరకు దొంగతనం చేశారనేసి కేసు పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉంది కదా, సీసీ కెమెరాలు బయట పెట్టండి. కరుణాకర్ రెడ్డి గారు ఆయన నియమించినారని చెప్పినారు. అది తప్పుడు మాటలే. మాట్లాడితే తప్పుడు మాటలే, నోరు తెరిస్తే తప్పుడు మాటలే. కరుణాకర్ రెడ్డి గారు నియమించినట్టుగా రికమెండేషన్ లెటర్ చూపించండి. ఏఈఓ ఇచ్చినాడు, ఏఈఓ రికమెండ్ చేస్తే పెంచలయ్య ఆ ఉద్యోగంలో చేరినాడు. అది బయట వచ్చింది. ఆ వీడియోలు కూడా బయట పెట్టండి, తెలుస్తుంది ఇంకా ఎంత కొట్టేశాడు. ఆ వాటా ఆయన ఒకడే ఉండడు కదా, దాని గౌరవ ఒక బోర్డు మెంబరో చైర్మన్ అతనికి ఈ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి బోర్డు మెంబర్లే అతనికి సపోర్ట్ చేస్తుంటారు. భానుప్రకాష్ రెడ్డి కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు, ఆయన దగ్గర వాటాలు తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే మేము అడగలేం కదా, మేము వచ్చి పరిశీలించలేం కదా. మేము వచ్చి అక్కడ మేము వస్తే మమ్మల్ని బయట ప్రశ్నిస్తే కేసులు పెడతారు కదా, అరెస్టులు చేపిస్తారు కదా, బెదిరిస్తారు కదా, తప్పుడు ఆరోపణలు చేస్తారు కదా. అడ్డంగా దొరికిపోతున్నారు మీరు. ప్రతి దాంట్లో అడ్డంగా దొరికిపోయేసి నేను కాపలా కుక్కని, నేను దేవుణ్ణి నమ్ముకున్నాన్ని, కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడైతే ఆయన దేవాలయాలు అన్నీ ఎందుకు చుడతారు? నేను ఎప్పుడు చూడలేదు. అమ్మ వారి సతీమణి గారు మీ భార్య బొట్టు పెట్టుకుంటుందో నేను ఎప్పుడు చూడలా. కరుణాకర్ రెడ్డి భార్య గారు పెద్ద తిలకం పెట్టుకొని ఒక ఆడపడుచు అంటే ఇలా ఉంటుంది అనేసి కరుణాకర్ రెడ్డి నామం పెట్టుకుంటే ఆయన ఒక
పరమ భక్తుడు అనమాట. అందుకే 2 సార్లు చైర్మన్గా ఇచ్చినాడు. ఆయన ఉన్నప్పుడు ఏమి అపశృతులు జరగలేదే. దళిత గోవిందం పెట్టాడు, పేదలను ఆదుకున్నాడు, పెళ్ళిళ్ళు చేశాడు, వాళ్ళకి తాలిబొట్లు ఇచ్చాడు, వాళ్ళ కుటుంబాలు బాగుపరిచాడు. దేవుడు అందరి వాడనేసి దళితులకు కూడా దేవుడికి దళితులు దూరం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు దేవుణ్ణి. మన ప్రభుత్వంలో దేవుణ్ణి దళిత వాళ్ళకి తీసుకేసి కళ్యాణోత్సవాలు జరిపి అక్కడ వేద మంత్రాలు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి అక్కడే దళిత కుటుంబాలతో నిద్ర చేసి ఒక చరిత్ర సృష్టించారు. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు వేద పాఠశాలలు ఏర్పాటు చేశారు, ఎస్విబిసి ఛానల్ ఏర్పాటు చేశారు. అది ప్రపంచమంతా అన్ని దేశంలో ఉన్నటువంటి భాషలు అన్నింటిలో కూడా ఈరోజు దేవుని తెల్లారి లేస్తే ఎస్విబిసి పెడతారు. దేవుణ్ణి ఫస్ట్ ఎస్విబిసి చూసేసి మళ్ళీ ఏదైనా సీరియల్ కానీ సినిమాలు కానీ పాటలు కానీ టీవీలో చూస్తారు. అంతమంది వ్యూవర్స్ మన తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్విబిసి ఛానల్ ఉంది. ఆ ఘనత కరుణాకర్ రెడ్డి గారిది. అన్నీ వాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇచ్చింది కరుణాకర్ రెడ్డి గారే టీటీడీ ఉద్యోగస్తులకి. దాన్ని కోర్టుకి ఆఫ్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. భానుప్రకాష్ రెడ్డి కనీసం నువ్వు వార్డు మెంబర్గా కూడా వెళ్ళలేదు, ఒక కార్పొరేటర్గా గెలవలేదు, నువ్వు అసలు నీకు ఒక క్యాడర్ లేదు, తిరుపతిలో ఒక మెంబర్షిప్ లేదు. నువ్వు ఎంతసేపు నేను అమిత్ షా వచ్చినాడు, ఆ మంత్రి వచ్చినాడు, ఈ మంత్రి వచ్చినాడు, గోవా ముఖ్యమంత్రి వచ్చినాడు, ఆయన పక్కన నిలబడడం ఫోటోలు తీసుకున్నాడు, పెద్ద మనగాడు మాదిరిగా ఏదో పెద్ద నువ్వు ఒక మినిస్టర్ మారి ఫీల్ అయిపోతున్నావు. నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేయి, నీకేమన్నా ఒక 10 ఓట్లు వేస్తారు. కార్పొరేటర్ చేయి, ఈసారి కార్పొరేటర్ చేయి, నువ్వేమైనా గెలుస్తావేమో, నీకు దమ్ముంటే నేను గెలుస్తావేమో చూద్దాం. నీకొక్కరు కూడా ఓటేయరు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సంవత్సరంలో ఆదాయంలో 1% నిధులు తిరుపతికి కేటాయిస్తే పారిశుద్ధ్య కార్మికులను పెంచి చాలా మంది, కొన్ని లక్షల మంది తిరుపతిలో హోటల్లో నివసించి స్థానిక ఆలయాలు దర్శించుకొని తిరుపతి అంతా సగం మంది యాత్రికులే ఉంటారు, సగం మంది ప్రజలు తిరుగుతారు. తిరుపతి ప్రజలు తెల్లవారుతలు వేస్తే వాళ్ళు పనులకు పోతారు, వాళ్ళు డ్యూటీలకు పోతారు, కూలీలుగా ఉండేవాళ్ళు, స్లమ్స్లో ఉండేవాళ్ళు, పనులు వచ్చేవాళ్ళు. ఎక్కువగా తిరుపతిలో నివసించేది యాత్రికులే. వాళ్ళ పారిశుద్ధ్యం ఎవరు చూసుకోవాలి? టీటీడీ చూసుకోవాలి. మున్సిపాలిటీ చేయాలంటే మున్సిపాలిటీలో డబ్బులు లేవు. టీటీడీ ఎక్కడి నుంచి? టీటీడీ నిధులు ఎక్కడో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుళ్ళు కట్టేదానికి, మండపాలు కట్టేదానికి, అవన్నీ కట్టేదానికి డబ్బులు ఉంటాయే. ఈడ తిరుమల పేరే తిరుమల దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతిని అభివృద్ధి చేయండి, తిరుపతిని సర్వాంగ సుందరంగా చేయండి, తిరుపతిని దోమలు లేని నగరంగా చూడండి. దానికి నిధులు కేటాయించమంటే దాన్ని కోర్టు కేసులు వేసి దాన్ని ఆపిచ్చి తిరుపతి ప్రజల ఉసురు పోసుకున్నవాడు భానుప్రకాష్ రెడ్డి. భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు చైర్మన్ రాజీనామా చేయమని చెప్పు. నువ్వు ఒక చైర్మన్గా ఉండేవాడు ఎలా ఉండాలి? నాకు 30 ఏళ్ళు కనెక్షన్ ఉండదు దానితో, మీరేంది మాట్లాడేది, నా ఇష్టం అంటావు. అది కొండ మీద జరిగిందా, హైదరాబాద్లో జరిగిందా, వాళ్ళ ఇంట్లో జరిగిందా, మీ ఇంట్లో జరిగిందా, ఎక్కడ జరిగిందో దాన్ని చైర్మన్గా రాజీనామా చేసి దాని మీద విచారణ జరిపించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, అనుమానం ఉంది. జరిగింది వాస్తవం. అది కొండ మీద 30 ఏళ్ళు అంటే ఇప్పుడు నువ్వు ఒక 2 ఏళ్ళుగా చైర్మన్గా ఉంటావు కదా, ఒక సంవత్సరంగా నువ్వు కొండ మీద చేస్తుంటావేమో, ఎక్కడ ఆ ప్రాంతం పేరు తెలియదు, దాన్ని బయటికి తీయమనేసి భానుప్రకాష్ రెడ్డి అడగచ్చు కదా, టీటీడీ చైర్మన్గా అడగచ్చు కదా. ఒక దళిత బోర్డు మెంబర్ ఏదో మాట్లాడిననేసి అతను రాజీనామా చేయాలని డిమాండ్ చేసినాడు, ఏదో ఒక మాట కోసం. ఈరోజు ఇంత అశ్లీల చిత్రాలు చేస్తామంటే అది వ్యక్తిగతం ఎట్ట అవుతుంది అంటే, వీడియోలు రిలీజ్ చేసి నేను చైర్మన్ అంటే ఇలా ఉండాలనేసి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇలా ఉండాలనేసి రూల్ ఉందా? కాబట్టి భానుప్రకాష్ రెడ్డి చాలా నీచమైన పదాలతో కరుణాకర్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఈ పరకామణి కేసులో ఒక అధికారిని, సతీష్ అనే అధికారిని పట్టున పెట్టుకున్నారు. దాన్ని ఆ విచారణ ముందుకు సాగలేదు, అతను దర్యాప్తు చేయలేదు. చనిపోయాడా, చంపేశారా, ఏమి విచారణ లేదు. ఒకవేళ మా మీద నిందేశారెడ్డిగా ఉంటే ఎప్పుడు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు.
మీ ఒత్తిడి వల్లనే, మీ ప్రోద్బలం వల్లనే, మీరు ఆయన సాక్ష్యాలు బయట పెడతారనే ఉద్దేశంతోనే మీరే చేస్తుంటారనేసి నాకు అనుమానంగా ఉంది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఏమి లడ్డూలో జంతువు కలిసిందన్నారు, అది జంతువులు కలిసిందని మీరేమన్నా నిపుణులా అని సుప్రీంకోర్టు ముట్టికాయలేసి చెంపదెబ్బ కొట్టింది మిమ్మల్ని. అప్పుడు పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డు అని అప్పుడు అన్నాడు, అప్పుడు బుద్ధి లేకుండా అన్నాడా, బుద్ధుండి అన్నాడా పాచిపోయిన లడ్డు అనేసి? లడ్డూలు పాచిపోతాయా? లడ్డూలు తీసుకుంటానే పవిత్రంగా తింటారు, పాచిపోయేటట్టుగా పెట్టుకోడు ఎవరు. అంత ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు మీ కూటమి నాయకులు. భానుప్రకాష్ రెడ్డి, నువ్వు ఒకసారి కరుణాకర్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేలితే నిన్ను తప్పకుండా మీ ఇంటిని ముట్టడిస్తాం, నిన్ను తిరుపతిలో తిరగనీయకుండా కూడా చేస్తాం. ఎందుకంటే నేనే కాపలాకు కొన్నావు, నువ్వు కాపలకు కాదు. ఏమీ ప్రశ్నించడం లే. ఇప్పుడు నువ్వు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు నిన్ను దింపేస్తాడు. నీకు మొదటిసారిలో బోర్డు నెంబర్ రాలా, మళ్ళా ఢిల్లీకి పై రివీల్ చేసుకొని 2వ లిస్టులో నీ లాస్ట్ పేరు వచ్చింది. ఇది నువ్వు ఎందుకు తెచ్చుకో? నువ్వు అసలు నీ వలన ఉపయోగం ఏం చెప్పు నాకు. ఇక్కడ నీ వలన తిరుపతి ప్రజలకు ఉపయోగం ఏం చెప్పు. నీకంత కెపాసిటీ ఉంటే ఇప్పుడు సిలిండర్ కొరత ఉండదు, ప్రధానమంత్రితో మాట్లాడో లేకపోతే సివిల్ సప్లై మినిస్టర్ కేంద్రంతో మాట్లాడి సిలిండర్ కొరత లేకుండా చెయ్యి. ఆడపడుచులు ఇంట్లో వాళ్ళ అన్నం లేకుండా, టైంకి అన్నం పెట్టకుండా, పిల్లలకు క్యారియర్లు కట్టకుండా, స్కూల్కి వెళ్ళలేక పరీక్షల టైం ఇప్పుడు వాళ్ళకి టయానికి భోజనం టిఫిన్ పెట్టాలి, ఇంటికి వచ్చే అన్నం పెట్టాలి, సిలిండర్లు లేవు, క్యూలో నిలబడుకున్నారు. బుక్ చేస్తే 20 రోజులు 30 రోజులు పడుతుంది అంటున్నారు. మేమేమో వెంటనే ఇచ్చేస్తా అంటాను. దాని మీద మాట్లాడు, కేంద్రంతో మాట్లాడి నేను ఇన్ని వేల సిలిండర్లు తిరుపతికి తెచ్చినాను, ఆ సిలిండర్ రావడం వల్ల యాత్రికులు వస్తున్నారు, కొండ మీదకి భక్తులు వస్తున్నారు, కనీసం ప్రసాదాలు కూడా తయారీ కూడా తగ్గించేశారంట. ఇవన్నీ మీ లోపాలే కదా. కరోనా సమయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నింది, జగనన్న ప్రభుత్వం ఉన్నింది. ఆ జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా, ఇంట్లో గ్యాస్ లేకపోయినా ఏమి లేకపోయినా 3 పూట్ల మేము వాళ్ళకు అన్నప్రసాదాలు అందించినాం, వాళ్ళని ఆదుకున్నాం. వాళ్ళకు నిలబెడితే వాళ్ళ ఖర్చుల కోసం 15,000 రూపాయలు ఇంటి ప్రతి మహిళకు 15,000 రూపాయలు అకౌంట్లో డబ్బులు వేయడింది. ఆ డబ్బులే కరోనా వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే మీరు చేసిన తప్పులను ప్రశ్నిస్తే మీరు తప్పుడు కేసులు, గోవులు చనిపోతే తప్పుడు కేసు, దేవుడు విగ్రహాన్ని పరిశీలిస్తే తప్పుడు కేసు, ప్రెస్ మీట్లు కనబడలేదంటే తప్పుడు కేసు, మాట్లాడితే కేసులు కేసులు కేసులు. అన్ని కేసులు మీ పైన పెట్టాలా, మిమ్మల్ని అరెస్ట్ చేయాలా, మీరు రాజీనామా చేయాలా, మీరు క్షమాపణలు చెప్పాలా. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, వాళ్ళ హెరిటేజ్ సంస్థ. ఎన్ని ఎంక్వైరీలు వేసుకున్నా, ఎంత చేసినా ఏమి తేల్చినారు? ఏమీ లేదని చెప్పినారు. మీకే ముట్టికాయలు పడినాయి సుప్రీంకోర్టు. మళ్ళీ మీరు బుకాయిస్తూ మళ్ళీ ఇంకొక వన్ ఎన్ కమిటీ అంట. ఆ కమిటీ కూడా ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు మించి చెప్తుంది. 1 మెన్ కమిటీ కూడా ఏమీ లేదు, దాంట్లో కూడా ఏమీ తెలియదు. ఎవరు కానీ ఇప్పుడు పాలు తాగి కాకినాడలో 15 మంది చనిపోయినారు, రాజమండ్రిలో 20 మంది చనిపోయినారు, అగ్ని ప్రమాదంలో టపాసులు పేలి ఒక 20-30 మంది చనిపోయినారు, కొన్ని వందల మంది చనిపోతున్నారు, కొన్ని వందల మంది అమ్మాయిలు మిస్సింగ్ కేసులు అవుతా ఉన్నాయి, చిన్నపిల్లలు మిస్సింగ్ చేస్తున్నారు. కనీసం హాస్పిటల్లో చిన్న బిడ్డలు కనీసం వాళ్ళు డెలివరీ చేసే వాళ్ళకు కూడా మంచి వైద్యం అందించలేకపోతున్నారు, మాత్రలు ఇవ్వలేకపోతున్నారు, గ్యాస్ ఇవ్వలేకపోతున్నారు. ఏమి చేయకుండా అంతా తప్పుడు మాటలు చెప్పుకుంటూ మళ్ళీ అన్ని టెక్నాలజీలు అంట. ఏ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ ఎవరికి కావాలా? ఇప్పుడు గ్యాస్ కావాలా, మంచి వైద్యం కావాలా, ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లిస్తే మంచి హాస్పిటల్లో వైద్యం అందిస్తారు, వైద్యం అందక వేలాది మంది చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ మీరు కప్పిపుచ్చుకొని ఉపసంఘం వేస్తున్నాం, అసంఘం వేస్తాం. వాళ్ళు చేరదాని వల్ల ఒక ముఖ్యమైన అచ్చెన్నాయుడు పై వాళ్ళ కేసు కమిటీ అంటారు గ్యాస్కి. ఏమిలే, ఇవన్నీ అడుగు భానుప్రకాష్ రెడ్డి గారు, మీ ప్రధానమంత్రికి చెప్పండి. నువ్వు కేంద్ర లెవెల్లో స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటావు కదా.
కాబట్టి భానుప్రకాష్ రెడ్డి చేతకానితనం అని చేతకానోడని తేలిపోయింది. ఎప్పుడు చూసినా 1924 19 ముందే ఏం జరిగింది, 24 తర్వాత ఈ రోజుల వరకు ఏం జరుగుతూ ఉన్నది, ఎన్ని అపశృతులు జరిగినాయి, మీ వాళ్ళపైన ఎన్ని కేసులు పెట్టినారు. సతీష్ చనిపోతే దాని ఆ దర్యాప్తు లేదు, దాన్ని మూసేసినారు. ఇలా తప్పులు చేస్తున్నది మిమ్మల్ని మీరే పాపాలు అనుభవిస్తారు, మీరే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని శిక్షిస్తారు. ఏ ముఖ్యమంత్రికైనా వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయినప్పుడు బాంబులు పేలినాయా? ఏ ముఖ్యమంత్రి పోయినప్పుడు బాంబులు పేలలా. చంద్రబాబు పైన బాంబులు పేలకూడదు. ఆయన చేసిన పాపాల వలన బాంబులు పడి ఇంకన్నా తెలుసుకో, బతికిస్తాను, మారు, మంచి చెయ్యి అనేసి ప్రాణాపాయంతో బతికిచ్చినాడు. నీకు అది అప్సృతే కదా బాంబు. ఒక ముఖ్యమంత్రి పైన ఒక వినాయకుని గుడి దగ్గర అలిపిరి దగ్గర బాంబు పెట్టిందంటే నువ్వు ఎన్ని పాపాలు చేస్తుంటే, గొల్ల మండపం కొట్టిస్తే ఏదో మండపాలు కొట్టించేసి అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని పెద్ద పోజులు కొడతా, నేనే పరమ భక్తుడిని, మా ఇంటి కులదైవం వెంకటేశ్వర, మా ఇంటి కులదైవం కూడా వెంకటేశ్వరమే, నీ మాదిరిగా ఎవరు మోసాలు చేయడం లేదే. భానుప్రకాష్ రెడ్డి అవినీతిపరుడు. అసలు ఆయన బతుకంతా టికెట్లు అమ్ముకునే బతికే. కాబట్టి భానుప్రకాష్ రెడ్డి నా బుద్ధి తెచ్చుకొని, నువ్వు కాపలా కుక్కగా ఉంటావో, లేకపోతే ఊరికి బిఆర్ నాయుడు కాపలా కుక్కగా ఉంటావో, లేకపోతే ఇంకొకటికైనా కుక్కగా ఉంటావో, దేవుణ్ణి ఇవి మేము అడిగినట్టు వాటికి సమాధానాలు చెప్పు. ఇవి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పు. దేనికైనా సరే మీరే దొరుకుతారు, మీరే జైలుకు పోతారు. తప్పు చేస్తుంటే అధికారులు ఈవోనే కేసు పెట్టాల. ఈవో ఫస్ట్ కేసు పెట్టాల. ఏదైనా జరిగితే బోర్డుకు సంబంధం ఉండదు. ఈవో అధికారులు నిర్ణయించిన ఎజెండా ఇస్తే ఆ ఎజెండా బాగుందా లేదా చూసి బోర్డు తీర్మానిస్తుంది. అటువంటి తీర్మానాలను ఇంకా కొన్ని సవరించి మంచి కార్యక్రమాలు కరుణాకర్ రెడ్డి గారు చేశారు. మీరు పేదలకే మేలు చేయరు, ఎవరికి సహాయం చేయరు, అంతా విఐపీలకే సేవకే సరిపోతుంది మీకు. మీరెన్ని టికెట్లు అమ్ముకుంటున్నావు, నువ్వెన్ని టికెట్లు ఇస్తున్నావు, రోజుకు బయట పెట్టు, ఎంక్వైరీ వేసుకో. బిఆర్ నాయుడు ఎన్ని టికెట్లు ఇస్తున్నావు వేసుకో. అసలు బిఆర్ నాయుడు వెంకటేశ్వర స్వామి అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, నాకేమి పని బాటలేదా, నాకు హైదరాబాద్లో వ్యాపారాలు విపరీతంగా ఉన్నాయి, నేనేం ఊరికే ఎందుకు ఉండాలి లేడా అట్టేటప్పుడు నువ్వు వ్యాపారం చేసుకో. నీకు 30 సంవత్సరాలు ఉండే అనుభవం ఉండే ఆ వ్యాపారం చేసుకో. అసలు నీ టీవీ ఛానల్లో అశ్లీల నృత్యాలు చూపించుకో, మిడ్ నైట్ న్యూస్లు చూపించుకో, రేటింగ్ పెంచుకో, డబ్బులు సంపాదించుకో. ఏడెందుకు వచ్చేట దరిద్ర పాపాల పనులు చేస్తావు బిఆర్ నాయుడు? ఈ వయసులో కనీసం వీడియోలు చూస్తాను, నడవలేకుండా ఉన్నావు. ఈ వయసులో నీకు అటువంటి తప్పుడు శాస్త్ర పనులు చేస్తున్నావు అంటే